ఉన్నారు సార్? చాలా టయర్డ్గా ఉన్నారు మీరు. అవునండి కదా, బాగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు చాలా ఏరియాకి ఇంకా కవర్ చేయాల్సింది ఉంది. అంటే మా స్కెడ్యూల్ ఏమో ఎంత చేసినా కూడా వీలైతలేదు, అయినా సరే కవర్ చేస్తా ఉన్నాం. మీకు యాక్చువల్గా 7th రోజు తెలిసింది కదా సార్ మీరు ఖైరతాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారని. అంటే ఇప్పుడు హార్డ్లీ 20 days కరెక్ట్గా. 20 days. ఈ 20 రోజుల్లో మీరు ఎన్ని ప్రాంతాలు కవర్ చేయగలిగారు అప్రాక్సిమేట్గా? 20 రోజుల్లో నేను మ్యాక్సిమంగా చాలా ప్రాంతాలు కవర్ చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో కూడా కలవడం జరిగింది. ఇంకా కొన్ని కాలనీస్, కొన్ని కాంప్లెక్స్లు కవర్ చేయాల్సి ఉంది. వారితోని రేపటి నుండి కంటిన్యూగా పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. సార్, ఒక్క విషయం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు, ఒకసారి బై ఎలక్షన్, ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. బై ఎలక్షన్ కూడా అది ఆ టైంలో ఆ పరిస్థితులు అలా జరిగింది. సో మోస్ట్లీ మిమ్మల్ని విజయమే వరిస్తూ వచ్చింది. దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజల సమస్యల్ని తెలుసుకొని, ఆ ప్రజా సమస్యలు కేవలం ఎన్నికలప్పుడు వాగ్దానాలు కాకుండా దాన్ని కార్యరూపం ధరించడంలో నేను ఎప్పుడు ముందున్నాను. ప్రజలతోని ఎప్పుడు సత్సంబంధాలు తెగకుండా వారికి ఉన్నటువంటి ఆలోచనని పరిగణలో తీసుకొని వాళ్ళ సమస్యల్ని మన సమస్యలుగా భావించి ప్రజల మధ్య ఉన్నాను కాబట్టి ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. బట్ ఒక్క విషయం సార్, మీరు జెండాను మార్చిన, పార్టీని మార్చిన, మీకు మాత్రం అక్కడి ప్రజలు ఎప్పుడు జేజేలు కొడుతున్నారు. సో అంటే పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఒక వ్యక్తిగా ఎప్పుడు వాళ్ళు ఆదరిస్తూ వచ్చారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే పార్టీకి కూడా ఎక్కడైనా కొద్దో గొప్ప ప్రామినెన్స్ ఉందనుకుంటున్నారా? అంటే మనం ఎప్పుడైనా నేను పార్టీ మారింది మీరు ఒకసారి చూసినట్టయితే అప్పుడు గతంలో అది అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్, తప్పనిసరి. ఎందుకంటే అప్పుడు నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినా మళ్ళీ నాకు టికెట్ రాకుండా కొన్ని కుట్ర పన్ని, చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్ని మనం గెలిస్తే చాలా పెద్ద నాయకుడు అయిపోతాడు అన్నటువంటి ఆలోచనతో చేస్తే అప్పుడు గెలిచి మళ్ళీ పార్టీ యొక్క దీన్ని కట్టుబడి నేను రాజీనామా చేశాను పెద్దలు చెప్తే. మరి అలా రాజీనామా చేసిన వాళ్ళు భారతదేశంలో ఎవరు లేరే. గెలిచిన తర్వాత నేను గెలిచాను అంటే మరి నాకు అంటూ ఒక వ్యక్తిత్వం ఉంది అని గెలిచిన తర్వాత కూడా రాజీనామా చేశాను అంటే ఆ వ్యక్తిత్వం ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నేను చేశాను. ఇప్పుడు మారడానికి కారణం ఏంటంటే ప్రధానంగా హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో ఎన్నో శక్తులు, అంటే హైదరాబాద్కు సంబంధం లేని వారందరూ కూడా దీన్ని అడ్డుకోవాలని చాలా పెద్ద ఎత్తున ఒక కాన్స్పిరసీ జరుగుతుంటే మీ హైదరాబాద్లో పుట్టినవాడిగా ఈ యొక్క డెవలప్మెంట్లో భాగస్వామిని కావాలన్నటువంటి ఆలోచనతోని ఈ పార్టీలోకి వచ్చాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి ఒక్కడికి కూడా ఒక క్రెడిబిలిటీ లేదు. పార్టీలో వాళ్ళు చేసిన సేవలు ఏం లేవు. పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ ఏమంటాడు, హెలికాప్టర్లో వచ్చిన వాడికి ఏమి హెలికాప్టర్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ రాకుండా ఎట్లా వచ్చిండు? పార్టీలో పదవులు ఉన్నాయా? ఎప్పుడైనా పార్టీ పోస్టులు చేశాడా? ఎప్పుడైనా ఎన్ఎస్ఏలు ఉన్నాడా? యూత్ కాంగ్రెస్ ఉన్నాడా? పీసీసీ ఆఫీస్ బేరర్గా ఉన్నాడా? మరి హెలికాప్టర్లో రాకుండా ఎట్లా వచ్చిండు అసలు? అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఏ రోజు ఇంతకుముందు బట్టి ఉన్నాడు. బట్టి డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు. అంతకుముందు పార్టీలో ఏం పెద్ద పోస్ట్ లేవు. వాళ్ళ అన్న అధికారంలో ఉండే కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అల్లన్న చనిపోతే ఒక అవకాశం ఇవ్వాలని అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యాడు. అలాగా అయింది. కానీ లేకుంటే బట్టి ఏమన్నా ఇది సర్వీసెస్ ఉన్నాయా? ఈరోజు రేవంత్ రెడ్డి ఏమన్నా పార్టీలో జెండాలు మోసిండా, దండాలు మోసిండా? ఏం మోసిండని అంత పెద్ద పోస్ట్ ఇచ్చిర్రు? ఈరోజు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు హనుమంతరావు లాంటి వాళ్ళకి దిక్కు మొక్కు లేదు. పార్టీ జెండా మోసి తన్నులు తిని ఉద్యమాలు చేసి దిక్కు మొక్కు లేదు. వాళ్ళు నా గురించి మాట్లాడే అధికారం వాళ్ళకి ఎవరికి లేదు. అందుకనే చెప్తాను నేను మాత్రం ఈరోజు పార్టీ హైదరాబాద్ సిటీలో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన చేస్తుంటే ఈరోజు 200 రూపాయల పెన్షన్ ఉండే కాంగ్రెస్ హయాంలో వీళ్ళు 1000 రూపాయలు చేశారు. ఇప్పుడు 2016 చేశారు. ఇలా పెన్షన్లనే కాకుండా ఈరోజు మీరు ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా, కళ్యాణ లక్ష్మి ద్వారా, షాదీ ముబారక్ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వీకర్ సెక్షన్ కాలనీ ఒక జానెడ్ ఇల్లు కట్టి అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ అంటుంది. సిగ్గు లజ్జ ఉండాలి అసలు మాట్లాడడానికి. వాళ్ళకి ఎందుకంటే 1500 రాజీవ్ గృహకల్ప కింద
12,000 రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసుకోండు. ఇప్పటిదాకా రాజీవ్ గృహకల్ప కింద కొన్ని వేల మంది అప్లికేషన్ చేసుకుంటే ఇప్పటిదాకా ఒక ఇల్లు ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం 50,000 ఇస్తామంటున్నారు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.